తెలుస్తుంది. అక్కడ పోలీసులు కూడా అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ నేతలు ఒక విధమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేడు ఆదాని రేవంత్ రెడ్డి ఇద్దరు మిత్రులే, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనేటట్టుగా వ్యవహారం ఉంటుంది. ఇద్దరు కూడా దోస్తీలే అనేటట్టుగా ప్రజలకు తెలియజేయడానికి టీ షర్ట్లతో కూడినటువంటి ఒక నిరసనకు వారైతే దిగడం జరిగింది. గన్ పార్క్ వద్ద వాళ్ళు టీ షర్ట్లు ధరించి అక్కడ ఆదానికి వ్యతిరేకంగా అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. అలాగే అసెంబ్లీ ఏదైతే టీ షర్ట్లతో అసెంబ్లీ లోపలికి రావడానికి ఇటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రావడాన్ని ఇటు మార్షల్స్ అయితే అడ్డుకున్న ప్రయత్నం అయితే చేశారు. దీంతో అక్కడ కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇక మా మంత్రులందరూ కూడా మా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులందరూ కూడా పోలీసుతో వాగ్వాదానికి దిగారు. మేము ఎలా వస్తే ఏంటి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం మా పైన ఉంది. ఖచ్చితంగా మేము ఎలా వచ్చినా మీరు ఎలా అడ్డుకుంటారు మమ్మల్ని, మాకు హక్కు లేదా అనేటటువంటి వ్యాఖ్యలతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కారణం మొత్తంగా 5 బిల్లులు 3 నివేదికలతో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కారణం. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే బీఆర్ఎస్ అయితే అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారనే ఒక సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో మరి ఇప్పటికే గతంలో 10 ఏళ్ల పాటు తాము చేసినటువంటి విధానాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలంటూ బీఆర్ఎస్ ఉంది. 12 నెలలుగా కాంగ్రెస్ వైఫల్యాలన్నింటి కూడా ప్రజలకు తెలియజేయాలి. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు, విభూతమైన హామీలు, అలాగే ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి హామీలన్నింటిపైన కూడా ప్రజలు చెప్పారు. అలాగే కులగణన అంశాలు కూడా సభ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే 2024 ROR చట్టాన్ని కూడా తీసుకురావాలంటే సంబంధించిన వివరాలతో బీజేపీ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వాడివేడి చర్చలతో అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈరోజు సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అక్కడికి హాజరవుతారా? మరి తెలంగాణ తల్లి విగ్రహం కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక రాజకీయాలు చేస్తూనే ఉంది. మరి ఏదైతే కిరీట కానీ మెట్టలు కానీ మొత్తం సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి తమ మార్క్ ఏదైతే కేసీఆర్ మార్క్ అంతా కూడా తొలగిస్తామని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఆ రకంగా తాను చేస్తున్నటువంటి విషయాలన్నిటికీ కూడా బీఆర్ఎస్ అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికీ మొదటగా ఆదాని అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా దోస్తులే, తెలంగాణను దోచుకుంటున్నారు, తెలంగాణ ప్రజల సొమ్మంతా కూడా దోచి పెడుతున్నారు ఆదానికి అనేటట్టుగా నేడు టీ షర్ట్లతో కూడినటువంటి నిరసనను వ్యక్తం చేస్తూ అలాగే అసెంబ్లీ గన్ పార్క్ వద్ద మాట్లాడుతూ వాళ్ళ లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేయడంతో మార్షల్స్ అయితే అడ్డుకున్నారు. మరి ఇంకా ఆ నిరసన అయితే కొనసాగుతూనే ఉంది. మరి అలాగే టీ షర్ట్లతోనే అసెంబ్లీ వెలుపలికి వస్తారా? మరి వాళ్ళ అనుమతి ఇవ్వకపోతే మరి బైకాట్ చేసే అవకాశం ఉందా? ఇవన్నిపైన కూడా వెచ్చడం అవసరం మరొక వాగ్వాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి నేడు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలపైన అయితే తెలంగాణ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ అంశాలు ముఖ్యంగా కులగణన అంశాలు కావచ్చు, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన మరి స్పష్టత ఎంతవరకు వస్తుంది? ఓవైపు ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు మొదటి సమావేశంలోనే ఇక్కడ ఏదైతే కాళేశ్వరం ఎత్తుకున్నటువంటి విషయం, మరి కాళేశ్వరంలో ఎత్తబేర వీళ్ళు అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలను మరి ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిపైన ఒకవైపు ఎంక్వైరీలు చేస్తున్నారు. వీటన్నిటిని మరి ఇప్పుడు చర్చించే అవకాశం ఉందా? ప్రజలకు తెలియజేసే అవకాశం ఉందా? మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చినటువంటి దాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నారు. అప్పుడు మరి ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారా? మరి ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా అసెంబ్లీ సమావేశాలు ఏం జరగబోతుంది, అలాగే ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అలాగే ఈ 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ వైఫల్యం చెందిన నేపథ్యం మరి వీటన్ని కూడా ఎండగట్టాలని అవసరం ఖచ్చితంగా ఉంది. అలాంటికన్నట్టుగా నిన్న టీ షర్ట్ల వ్యవహారం ఏదైతే చూసుకున్నాం, నిన్న బీఆర్ఎస్ పార్టీ అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ దిశానిర్దేశం చేసింది. దాంట్లో ప్రధానంగా ఆదాని అంశాన్ని తీసుకోవాలంటూ సూచనలు తెలుస్తుంది. మరి ఆ రకంగానే నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆదాని రేవంత్ రెడ్డి కలుసున్న ఫోటోలతో అయితే వాళ్ళ అసెంబ్లీకి రావడం జరిగింది. సో ఇలా చాలా వరకు కూడా చాలా అంశాలన్నిటి కూడా ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరకాటన పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగా రంగం సిద్ధం చేసుకొని అది అసెంబ్లీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్కే స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించి మార్షల్స్ తో కేటీఆర్ గొడవ పడుతున్న అంటే వాదిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఆయనతో పాటు హరీష్ రావు, గంగుల కబరాకర్ ఇలాగే చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓన్లీ కేవలం టీ షర్ట్లకు సంబంధించి వారిని ఆపడం జరుగుతుందా, లేకపోతే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? కేవలం ఇతర కారణాలు లేకపోతే గతంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటేనే రాని పరిస్థితి ఉంది. నేనైతే ఏకంగా టీ షర్ట్లు ధరించి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కనిపించేలా, అంటే ఒక అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదాని ఇద్దరు కలిసి ప్రదర్శించేలా ఒక ప్రాంతం అయితే బీఆర్ఎస్ నేత అయితే రావడం జరిగింది. మరి దాన్ని ఎలాగైనా సరే అసెంబ్లీ వద్దగా ఇదంతా కూడా వేరే రకమైన సందేశం తెలంగాణ ప్రజలకు వెళ్ళే అవకాశం. ఖచ్చితంగా టీ షర్ట్లు ఎవరు కూడా ఇక్కడ సభ్యులే అందరూ కూడా రావాలి, గౌరవప్రదంగా మాట్లాడాలి. గతంలో ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ మాకు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, ప్రశ్న
ప్రశ్నించాలి, మేము చేయాల్సిన వాటిని ఏంటి చేసేటట్టు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ రకంగా అయితే మరి సమయం కూడా సరైన సమయం కూడా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఈ రోజు మొదటి రోజు సభ అయితే శీతాకాల సమావేశాలు మొదటి రోజే ఆదాని రేవంత్ రెడ్డితో కూడినటువంటి టీ షర్ట్లు ధరించుకొని ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే సభలోకి రావడం జరుగుతుంది. మరి దీనిపై ఖచ్చితంగా రాకుండా అడ్డుకునేందుకే మార్షల్స్ అలాగే పోలీసులు కూడా సిద్ధమయ్యారు. మరి దీంట్లో ఖచ్చితంగా వస్తారా రారా, లేకపోతే ఖచ్చితంగా బైకాట్ చేసే అవకాశం అయితే ఉందా? ఎట్టి పరిస్థితుల్లో టీ షర్ట్ ధరించి మాత్రం అసెంబ్లీలోకి రానివ్వకుండా ఉండేందుకే ఇటు ప్రభుత్వం అయితే చూస్తుంది. మరి దీన్ని ఇటు అపోజిషన్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా అదే అసెంబ్లీ గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మరి 10:30కు సమావేశాలు అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి కొంతసేపట్లోనే అది సమావేశం కాదు. మరి వీటన్నిటిపైన మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అంశాలతో అయితే నిన్న కేసీఆర్ సమక్షంలో 20 ఫామ్ హౌస్ లో ఎలా అసెంబ్లీలో కొనసాగి ఎలా నడుచుకోవాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరకాటన పెట్టాలి. గత 12 నెలలుగా తెలంగాణలో రైతు విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, ఇటు ముఖ్యంగా ఈ కోణంలో అయితే రైతుల భూములు లాగా కావచ్చు, సెజ్ల పేరులో కావచ్చు, ఫార్మసిటీ, వీటన్నిటి అంశాలపైన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పేదానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అయితే అధికార పార్టీ నిలబెట్టేందుకు అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ రకంగా ఇప్పుడు ఈ టీ షర్ట్ల వ్యవహారాన్ని ఇలా కొనసాగితే మాత్రం అసెంబ్లీ లోపలికి రానివ్వకుండా మార్షల్స్ అయితే అడ్డుకున్న పరిస్థితి. మరి అసెంబ్లీలో ఈ టీ షర్ట్ వర్సెస్ అసెంబ్లీ సమావేశాలు అంటూగా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతున్న నేపథ్యంలో మరి దీన్ని బైకాట్ చేసేస్తే వస్తారా, లేకపోతే టీ షర్ట్ ధరించకుండా వస్తేనే ఇక్కడ అనుమతి అన్నట్టుగా మరి స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మరి వీటన్నిటిపైన ఇంకా సేపట్లో జరగబోయేటువంటి సమావేశాల్లో ఇవన్నీ విషయాలు కూడా తెలియదు. మరి కొంతమంది అయితే పోలీసులు అరెస్ట్ చేసి నా పరిస్థితి కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ తన పందా మార్చుకుంటుందా, టీ షర్ట్లు ధరించి ఖచ్చితంగా వస్తాము అనేటువంటి ఆలోచనతోనే ఉందా? మరి ఒకవేళ వస్తే మాత్రం ఏ రకంగా అలాగే రేవంత్ రెడ్డి వీరిద్దరి ఫోటో మాత్రమే కనిపించడం. ఆల్రెడీ 10:20 కావస్తుంది. 10:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అంటే ఏ గేట్ నుంచి వెళ్తున్నారు, వీళ్ళిద్దరూ తారసపడితే సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ మొదటి నుంచి కూడా అందరూ కూడా ఒక్కసారిగా వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ సమావేశాలకైతే రావడం జరిగింది. వాళ్ళ సంఖ్య మనం చూస్తున్నాం, టీ షర్ట్ ధరించడంలో మనం అక్కడ చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఈ టీ షర్ట్ రగడైతే కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇంకా అనుమతించలేదు, బయట ఇంకా వాగ్వాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఈ టీ షర్ట్లు ఏవైతే ఉన్నాయో నా గతంలో మనం చూసుకున్నాం, ఏదైతే సందర్భంలో నల్ల బ్యాచ్లు కానీ వేరే కండువాలు కానీ ఏదైనా వేసుకుంటే మాత్రం అనుమతించే పక్షం. మరి ఇప్పుడు కనుక ఒకవేళ టీ షర్ట్లతో వస్తే మాత్రం ఎంత కూడా తెలంగాణ మార్క్ కేసీఆర్ మార్క్ తీసేద్దామని బీఆర్ఎస్ ఏదైతే అన్నాడో మరి దానికి విధంగానే మరి ఆదానితో ఉన్నటువంటి విషయాలు, ఆదాని అంశం మనం చూస్తూనే ఉన్నాం. ఇటు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఆదాని వ్యవహారం అంతా కూడా బయటపడింది. అలాంటిది ఆదానితో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, అలాగే రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా కేవలం ఆదాని ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ఆలోచిస్తుంది తప్పితే ప్రజల గురించి కాదు అనేటువంటి భుషాన్ని బలంగా తీసుకెళ్లాలి. ఆదాని స్కామ్లతో తెలంగాణకు సంబంధం ఉంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సంబంధం ఉంది అనే అంశాన్ని లేపాలి. మరి ఈ రకంగా ఈ అంశాలతో మొత్తంగా టీ షర్ట్ల వ్యవహారం అయితే తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక కాంగ్రెస్ నేతలందరూ కూడా బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా రావడం జరిగింది. కానీ ఇక బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇటు మార్షల్స్ అలాగే పోలీసులతో భాగవతం చేసుకుంటే గేట్ మధ్య ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి టీ షర్ట్లు తొలగిస్తారా లేక అసెంబ్లీలోకి రాకుండా ఉంటారా, ఇవన్నిటిపైన అయితే ఒక సంశయం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ రెడ్డి. రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకునే డ్రెస్ చూడని చెప్తారా మీకు?
రేవంత్ ఆదాని టీ షర్ట్స్ వేసుకుని అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను తీసుకువెళ్లి పోలీసులు స్టేషన్ కు తరలించారు. అసెంబ్లీ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మార్షల్స్ కి అలాగే బీఆర్ఎస్ నేతలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకు లోనికి పంపించరు అంటూ కేటీఆర్ ఇప్పటికే మార్షల్స్ తో వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆదాని రేవంత్ రెడ్డి ఇద్దరు ఫోటోల్ని కూడా ప్రింట్ చేసుకుని అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలందరూ కూడా ధరించడం మనం చూడవచ్చు. అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ నేతల్ని ఈ టీ షర్ట్స్ వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ నేతలను అయితే సెక్యూరిటీ గార్డ్ అడ్డుకోవడం జరిగింది. రేవంత్ ఆదాని టీ షర్ట్స్ తో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారు. రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకునే డ్రెస్ చూడని చెప్తారే మీకు రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకునే డ్రెస్ చూడని చెప్తారే మీకు రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకునే డ్రెస్ చూడని చెప్తారే మీకు అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. అమరవీరుల స్తూపానికి నాయకులు నివాళులు అర్పించిన అనంతరం అసెంబ్లీ ఇంకొక మరికొంత సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలంటూ నినాదాలు చేసుకుంటూ బీఆర్ఎస్ నేతలైతే అసెంబ్లీ గేట్ వద్ద మార్షల్స్ తో మనం గొడవ పడిన సందర్భం మనం చూడొచ్చు. ఆదాని రేవంత్ రెడ్డి కలిసి ఉన్నటువంటి ఫోటోను టీ షర్ట్ పై ప్రింట్ వేయించి ఆ టీ షర్ట్స్ ను బీఆర్ఎస్ నేతలంతా కూడా వేసుకుని వచ్చి రేవంత్ ఆదాని టీ షర్ట్స్ తో అక్కడ నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పోలీసులు అయితే అరెస్టు చేశారు. ఇంతకు ముందుకు స్టేషన్ కూడా తరలించాడు. రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకునే డ్రెస్ చూడని చెప్తారే మీకు ఎందుకు ఆపుతున్నారు
రాజ్యం